అందరికీ నమస్కారం. ఈరోజు ఈ గ్యాదరింగ్ అనేది స్పాంటేనియస్ గ్యాదరింగ్. దీని వెనుక ఏ ప్రిపరేషన్ లేదు, ఏం లేదు, అనుకోకుండా వచ్చారంతే. తర్వాత శ్రీదేవి గారని మంచి యోగా టీచర్, తర్వాత జూమ్లో అక్కడ ఇక్కడ తన యోగాని అందరికి పరిచయం చేస్తుంది, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో. సో ఈరోజు ఆవిడ కొన్ని మంచి విషయాలు చెప్పడానికి మన దగ్గరకు వచ్చారు. భవిష్యత్తులో సిరీస్ ఆఫ్ టాక్స్ కూడా చేస్తున్న. సబ్జెక్ట్ చాలా ఉంది, కంటెంట్ చాలా ఉంది, ఉపయోగపడవచ్చు. లాభం లేకపోయినా నష్టమైతే లేదన్న ఉద్దేశంతో చేస్తున్నది ఇది. సో మీరు కొంచెం ముందుకు వస్తారా? లిటిల్ బిట్. సో ఈరోజు నా స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏంటంటే, దాంట్లోకి వెళ్ళే కంటే ముందు చిన్న జోక్ చెప్తా, తద్వారా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఒక గురువు గారు ఒక సత్సంగంలో అందరికీ ప్రాణాయామం ఇది చెప్తున్నారంట. మళ్ళీ తప్పుగా మనోభావాలు దెబ్బతినకండి, జోక్ ఇది. అంటే ఉత్తుత్తగానే దెబ్బతింటుంది. లేకపోతే అది లైఫ్ చాలా బాగుంటుంది, ఎన్లైటన్మెంట్ అది. సో అదేంటంటే, అందరూ శ్వాస తీసుకోండి. అది అందరూ అన్కాన్షియస్గా పడిపోయారు, సమ్ రీజన్ పడిపోయారు అందరూ. ఒక 20-25 మంది శిష్యులు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏం చేస్తుంటే, గురువు గారు చెప్పారు, ఇన్స్ట్రక్షన్ అందరూ ఫాలో అవుతున్నారు. టేక్ డీప్ బ్రెత్ అండ్ హోల్డ్ అంటే అందరూ హోల్డ్ చేస్తే గురువు గారు ఫోన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన మర్చిపోయాడు పాపం. కామన్ సెన్స్ కదా, తర్వాత వదలాలని గురువు చెప్తే నేను వదులుతానడం ఎంతవరకు కరెక్ట్. సో ఇది జోక్. ఈరోజు మా డిస్కషన్ అంతా శ్వాస అనే అంశం గురించి కొనసాగుతుంది. సో శ్వాస రహస్యాలు. శ్వాసించని మనిషి లేడు, శ్వాసించని ప్రాణి లేదు. ఈ మన చుట్టూ ఉన్న చెట్లు, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా, ప్రధానమంత్రి, జిఆర్ స్వామి, కంచి కామకోటి పీఠాధిపతి, అమీబా, అక్కడ ఉన్న ఎవ్రీబడి బ్రీత్స్. అది లేకపోతే మనం లేం. అది మన ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ. సో అట్లాంటి విషయాల గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మీరు కొంత ఉపోద్ఘాతం చెప్పండి. సందేహాలు తీర్చేంత అవసరం లేదు, మీకు తెలిసింది చెప్పండి. నాకు తెలియదు, ఆ తర్వాత సంగతి చెప్పుకుందాం. తెలియకపోతే తెలియదని చెప్పండి అంతే. లేకపోతే నేనే పిచ్చి ప్రశ్న అడిగితే నేను తప్పుకుంటా ఏముండదు. అడగండి, కానీ సబ్జెక్ట్ శ్వాసనే, దాని నుంచి పక్క వెళ్ళకూడదు. అంటే ఇది ఎట్లుందంటే ఆవు కథ లాగొద్దు. మా బాబాయ్ కూడా శ్వాసిస్తాడు కాబట్టి మా బాబాయ్ ప్రాబ్లం చెప్తాను. మన సబ్జెక్ట్ బ్రెత్. ఓకే, ఉపోద్ఘాతం అంటే మీ గురించి ఒక మాట. అంటే ఈ బాడీ పేరైతే శ్రీదేవి. యోగాని ఒక ప్రొఫెషన్గా చేసుకున్నాను నేను. అంటే నాకు ఉపయోగపడింది, అండ్ నా నుండి అంటే ఈ బాడీ నుంచి చాలా మందికి కూడా ఉపయోగం అయింది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే వచ్చే రిజల్ట్స్ని బట్టి కానివ్వండి, నాకు సైన్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ కానివ్వండి, దానివల్ల ఏంటంటే కొంచెం సైంటిఫిక్గా ఆలోచించడం, ప్రతిదాన్ని కాస్త ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయడం అలవాటు అయ్యి ఈ మొత్తం ఈ ప్రాసెస్ నేను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ యోగా కానివ్వండి, ప్రాణాయామాస్ కానివ్వండి, టీచ్ చేయడము, ప్రాక్టీస్ చేయడము సైమల్టేనియస్గా ఎంజాయ్ చేస్తున్నాను నేను. అంతకంటే నా గురించి పెద్దగా చెప్పడానికి ఏంటి. ఓకే, సో ఈరోజు మన సబ్జెక్ట్ బ్రీత్ కదా. బ్రీత్కి జీవితానికి ఉన్న సంబంధం యోగా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా? మీరే అన్నారు కదండి, అసలు బ్రెత్కి సంబంధం లేకపోవడం అంటే ఏం లేదు కదా అక్కడ. ఎవ్రీథింగ్ రిలేటెడ్. అంటే ఇప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా లోపలికి వెళ్తే, అంటే మీరు ప్రకృతి ఏంటంటే అంత అదృష్టవంతులు అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అలాగే ఎక్సర్సైజ్ చేసినట్టు మీరు బ్రెత్ చేయండి అన్నా అనుకోండి, పోయిండేవాళ్ళం మనందరం. ఏదో ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఆటోమేటిక్గా లోపలికి బ్రెత్ వెళ్ళిపోతున్నది. కాకపోతే ఏంటంటే న్యాచురల్గా వెళ్ళాల్సిన న్యాచురల్గా వెళ్తే బాగానే ఉండేది. ఇప్పుడు మన ఆలోచన విధానం వల్ల కానివ్వండి, మన అంటే మన లైఫ్ స్టైల్స్ వల్ల కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెత్ ప్యాటర్న్స్ అనేవి చాలా మారిపోయి, దానివల్ల అందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ కానివ్వండి. అంటే బ్రెత్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు థాట్ అండ్ ఎమోషన్. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోవాలంటే, మీకు బాగా కోపం వచ్చింది అనుకోండి, ఒకసారి బ్రెత్ చూడండి ఎట్లా ఉంటుంది, ర్యాపిడ్గా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే ఏంటి, మీ ఆలోచన బ్రెత్ కనెక్ట్ అయిందనే కదా, 100 ఉంది. అట్లాగనే మన ఆలోచనలు ఎప్పుడు అందరం పరిగెడుతూనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో, రైట్? కాబట్టి బ్రెత్ కూడా పరిగెడుతూనే ఉంది, అక్కడ ఆగట్లా. అంటే మన వెనకాల కుక్క పరిగినట్టే. పొద్దున్న నేను కనకదుర్గ గారు అంటుంటే అప్పుడు అనుకున్నా, నేను ఎగ్జాంపుల్ వేరే రకంగా చెప్తాను, ఈ ఎగ్జాంపుల్ నేను వేరే రకంగా చెప్తాను, ఈవిడ ఇంకో రకంగా చెప్పారనుకున్నా. అంటే ఎప్పుడు కుక్క పడింది అనుకోండి మన వెనకాల, అడ్రినల్ రిలీజ్ ఎట్లా ఉంటుంది. అంటే ఆ బాడీని సమస్థితికి రావడానికి ఎంత టైం పడుతుంది? సైంటిఫికలీ స్పీకింగ్ చాలా కష్టం కదా. అంటే లోపల సమస్థితిని కోల్పోతాం అనమాట. అచీవ్మెంట్స్, గోల్స్, దట్స్ డిఫరెంట్ థింగ్. అంటే ఉంటాయి, మనిషి అన్నాక మెటీరియల్ వరల్డ్లో ఉన్నప్పుడు మన అచీవ్మెంట్స్, గోల్స్ ఉంటాయి. వాటిని కూడా ఇందాక మీరు చెప్పారు చూడండి, మనం మాట్లాడుకున్నామే, అన్నీ కూడా అయిపోతాయి. నేను కూడా దాంట్లో ఎక్స్పీరియన్స్ నాకుంది. ప్రత్యేకంగా
మనం నిజంగా మన స్థితిలో మనం ఉండి ఒక సాక్షిలాగా చూసుకుంటూ మైండ్లో ఉంటుంది మైండ్లో ఫ్రేమింగ్ ఉంటుంది, ఇది ఇలా అవుతాయి అని. అది అలా సహజంగా జరిగిపోయాయి నా జీవితంలో కూడా, పెద్ద ప్రయాసం లేకుండా ఏదో అనుకున్నట్లు. అది ఏ రకంగా జరిగాయంటే మీరు చెప్పారు కదా ఇందాక, అన్నీ మీరు అనుకోకుండానే అలా అయిపోతాయి, అలాగే అట్లాగే శ్వాస మీరు అన్నది ఆలోచన రెండు ఇంటర్లింక్డ్ చాలా. కాబట్టి ఇప్పుడు ఆలోచన విధానం మారిపోయింది కాబట్టి శ్వాస మారిపోయింది కాబట్టి మనకు ఈ డిసీజెస్ రావడం కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు రావడం, మానసిక స్థితిలో తేడాలు రావడం కానీ చాలా ఎక్కువగా మనం వింటున్నాం ఇప్పుడు. తర్వాత ప్రాణాయామం, అది దానికి యోగాకి ఏమిటి సంబంధం, లేదా శ్వాసకి? ఇప్పుడు అందరూ శ్వాసను నియంత్రిస్తున్నారు కదా. నియంత్రించడం కాదండి, అంటే మేమేమే అనుకుంటామంటే అంటే యోగా అంటే ఒక్క ప్రాణాయామం, ఒక్క ఆసనను, ఒక్క ఇది కాదు కదా. మామూలుగా మీరు ఫిలసాఫికల్గా చూసుకుంటే మనం అష్టాంగ యోగా గురించి మాట్లాడతాం, అంత ఫిలసాఫికల్గా వెళ్ళకుండా జనరల్గా మనం చేసేది ఏం చేస్తాము, ఆసనాలు ప్రాణాయామము రెగ్యులర్గా చేస్తాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే వాళ్ళు ధ్యానం చేస్తారు. ఈ బ్రెత్ అనేది యోగా అంటేనే మైండ్ అండ్ బాడీ రెండింటిని ఒక దగ్గర ఉండడం, ఆ రెండింటిని యూజ్ అంటే కలయికని, వాటిని బ్రెత్ ద్వారా కలపడం అని అంటాం కదా. దాన్ని ప్రాక్టికల్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు ఒక యోగాలో ఏదైనా ఒక ఆసనాన్ని తీసుకోండి. ఒక ఆసనం తీసినప్పుడు బాడీకి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. అంటే మసిల్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు సపోజ్ మీరు బెలూన్లో గాలి కొడితే దాన్ని వంచలేం కదా. సో అది కాంట్రాక్షన్లో జరగాలి. అంటే న్యాచురల్ స్థితి ఉంటుంది మసిల్కి. ఇన్హాలేషన్లో ఒకలాగా ఉండాలి, కాంట్రాక్షన్లో ఒకలాగా ఉండాలి, వెసల్స్లో కూడా అంతే కదా. సో వాటిని ఈ పాస్చర్స్కి అనుగుణంగా మనం ఇన్హలేషన్స్ ఎక్సలేషన్ మ్యానిపులేట్ చేస్తాం మనం. అంటే వీఆర్ జస్ట్ మ్యానిపులేటింగ్ ద బ్రెత్. బంధించడం అంటే మళ్ళీ వేరు, కుంభకాలు చేసి ఆ స్థితిలో అవన్నీ వేరు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వీఆర్ మ్యానిపులేటింగ్ ద బ్రెత్ అనమాట ఫర్ సమ్ టైమ్. అంటే ఇలా ఎందుకు అడిగానంటే, నాకున్న చాలా మంది ఫ్రెండ్స్లో నేను ప్రాణాయామం చేస్తే బాగుంటాను, చేయకపోతే నా దమాక్ ఖరాబ్ అవుతుంది, ఈరోజు నేను ప్రాణాయామం చేయడం మళ్ళీ చింతగా మార్చుకుంటున్నారు. అంటే ఒకటి చేయడం ద్వారా వచ్చేది, చేయడం ఆపేస్తే పోతుంది, అట్లా కాకుండా దీనికి బియాండ్గా చేసినా చేయకపోయినా ఒకే రకంగా ఉండే స్థితి రావడమే యోగా అండి నిజంగా. అంటే అందరూ కూడా చాలా మంది అంటారు నాకు యోగా అంటే పిచ్చి, ఈ రోజు యోగా చెప్పదు నాకు పిచ్చి పట్టేస్తున్నారు. మా స్టూడెంట్స్ కూడా మా స్టూడెంట్స్ అన్న వాళ్ళందరూ ఇప్పుడు కరెక్షన్ లోకి వచ్చేసారనమాట. అంటే నేనంటే అప్పుడు నేను నిజంగా సరైన టీచర్ని కాదు. నేను ఒకవేళ మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్ళి ఉంటే టీచర్గా నా తప్పు. ఎందుకంటే మిమ్మల్ని యోగా అంటేనే సమత్వం, యోగా చెప్తారు కదా సమత్వం యోగా వచ్చేది, అన్నీ సమానంగా స్వీకరించలేనప్పుడు అది నేను టీచర్గా నేను మీకు సరిగా చెప్పలేదని నేను అర్థం అని నేను చాలా మందితో చెప్తుంటాను అనమాట. అబ్బాయి ఈరోజు యోగా క్లాస్ లేదంటే అంతా చాలా డల్గా ఉంది అంటే మన సంతోషం ఒక వస్తువు మీద, ఒక మనిషి మీద, ఒక పరిస్థితి మీద డిపెండ్ అవ్వకూడదని నేను అనుకుంటాను. అది ఇట్ షుడ్ బి విత్ ఇన్ అండి. అది ఎప్పుడు అదొక స్థితి, ఆ స్థితి ఎప్పుడు ఉంటే ఇంకా అవసరం ఉండదు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు శ్వాస మీద ధ్యాస పెడితే ఎక్కడో వెళ్ళిన మనసు వచ్చి కూర్చుంటుంది. ఇంతవరకు ఓకే, అది వెరీ ఎలిమెంటరీ ఫండమెంటల్. శ్వాస మీద ధ్యాస కాదు, నెట్ఫ్లిక్స్ మీద ధ్యాస పెట్టినా మనసు ఎక్కడికి పోవట్లేదు, ఎక్కడ ధ్యాస పెడితే మిగతావంతా పక్కకి జరిగి అది ఒక్కదాన్ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అది ఎట్లా మిస్లీడ్ చేసింది అంటే, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ బ్రెత్, కానీ రూట్ మీద వర్క్ చేయట్లేదు. అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, అసలు నా మైండ్ చెదరడానికి కారణం ఏంటి, దాని మీద దృష్టి పెట్టకుండా చెదిరిన ప్రతిసారి నువ్వు అట్లా రోజంతా అడపదడప బీడీలు తాగినట్టు, అడపదడప టీలు తాగినట్టు జస్ట్ నువ్వు కూర్చొని జస్ట్ పెడుతున్నావు. సో ఈ ఫోకసింగ్ ఆన్ బ్రెత్ ఇంటెన్షనల్లీ వల్ల నిరంతరం ఏమైనా ఉపయోగం ఉంటుందా? అట్లా కాకుండా సహజంగా బ్రెత్ నార్మల్గా ఉండాలంటే మనిషి ఏం చేయొచ్చు? కాదండి, ఇప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే బ్రెత్ని స్లో డౌన్ చేస్తే ఆలోచన విధానం మారుతుంది కాబట్టి మంచి ఐడియా వచ్చి బహుశా ఆ పరిస్థితి నుంచి బయటపడచ్చేమో అనేది ఒక లాజిక్. అంటే మైండ్ ఎప్పుడైతే నిశ్చల స్థితికి వెళ్ళుతుంది అనుకుంటే, కానీ ఎప్పుడు ఒక ఆ చోట చెడిందంటే అది వెళ్ళడం కూడా కష్టమే కదా. చెడింది ఇక్కడ తీసుకొని వస్తున్నా అంటే అక్కడ ఇంకోటి ఉంది కదా చెడింది. అవును, ఆ చెడిన దాని మీద ఆలోచన ఉందంటే ఇక్కడ బ్రెత్ మీద కూడా రాదు అనుకుంటారు, బలవంతంగా పెడతారు. బలవంతంగా అది నిలబడ్డప్పుడు ఎక్కువసేపు ఉండదు కదా. చెప్పే వాళ్ళు అట్లాగే ఉన్నారు, చేసే వాళ్ళు అట్లాగే ఉన్నారు. ఉండదు, అది ఖచ్చితంగా ఉండదు. మైండ్ అక్కడే ఉంటుంది డెఫినెట్ గా. శరీరం ఇక్కడ ఉంటుంది, కళ్ళు మూసుకొని కూర్చుంటామేమో కానీ ధ్యానం అని చెప్పి నాకు కూడా అర్థం కాదండి. అన్ని గంటలు ధ్యానం చేస్తే అన్ని గంటలు ఒక ఏమీ లేని స్థితికి వెళ్తారా నాకు తెలియదు. నేను వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఏదో ఒక ఫ్యూ సెకండ్స్ అడిక్షన్ లాగా. ఆలోచన లేని స్థితి వచ్చే వరకు, అంటే ఆలోచనలు రావడానికి కారణం
ముఖ్యంగా నిన్ను బాధించే ఆలోచన, ఇప్పుడు చీమ వెళుతుంది భలే వెళుతుంది కదా, ఈ ఆలోచన వేరు. నా కొడుకు ఎటు పోతున్నాడు, వాడు తప్పుదో పడుతుండే, ఈ ఆలోచన వేరు. ఇది బాధిస్తుంది, అది బాధిస్తలేదు. సో బాధించే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా అన్న భావన నుంచి వస్తున్నాయి. ఏదేది నాదనుకున్నావో అక్కడి నుంచి నా ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలే బాధిస్తున్నాయి. మనిషి శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నాడు, అది దేన్ని సరి చేయలేకపోతున్నాడు. అట్లా కుటుంబ సభ్యులను సరి చేయలేడు, సమాజాన్ని సరి చేయలేడు, లోపల ఉడికిపోతున్నాడు. అది తప్పించుకోవడం కదా, తప్పించుకుంటున్నారు, ఎస్కేప్. సో యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద కోర్. తర్వాత శ్వాసించడానికి బెల్లీ బ్రీతింగ్ అండ్ చెస్ట్ బ్రీతింగ్ అనే 2 ఆస్పెక్ట్స్ నేను చదువున్నాను. నాది కూడా బేసికల్ చెస్ట్ బ్రీతింగే. కలిసినప్పుడు కూడా మీరు చెప్పారు చాలా మందికి శ్వాస షాలోగా ఉంటుంది, తెలియట్లేదా అంటే మన మెకానికల్ గా. ఒక మాట చెప్తాను, నేను తైచి ఒక 1.5 year బికాస్ ఆఫ్ మై ఫిజికల్ ప్రాబ్లం నేను సాధన చేస్తే నా ప్రాబ్లం వెళ్ళిపోయింది. అంటే నాకు ఓవరాల్గా ఏం తెలిసింది, ఈ ఎనర్జీ అన్నది శరీరంలో ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ప్రయాణించడం, దానికి శ్వాస దోహదకారి, సరే మన ఆహారం ఒక ఎక్స్టెంట్ వరకు దోహదకారి, ఇవన్నీ ఓకే. అప్పుడు వాళ్ళు నాకు ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఆర్ యూ బ్రీతింగ్ ఫ్రమ్ యువర్ చెస్ట్? ఒకవేళ అదైతే చేంజ్ ఇట్, బ్రీత్ ఫ్రమ్ బెల్లీ, అబ్డమెన్, నాభి నుంచి. సో ఇప్పుడు ఆ తర్వాత ఒక 15-20 days నుంచి ఒక 40-45 days వరకు నేను కాన్షియస్గా, నేను మర్చిపోయేవాడిని, ఇట్లా మాట్లాడుతూ చూస్తే ఛాతి కదలేదు. ఇప్పుడు నాది 100% అబ్డమన్ బ్రీతింగ్. అంటే అది షిఫ్ట్ అయింది మెల్లగా, మెటబాలిజంలోనే మార్పు వచ్చేసి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఫుల్ బ్రీతింగ్ అండ్ షాలో బ్రీతింగ్? ఇప్పుడు మీకు లంగ్స్ ఇక్కడ నుంచి ఒక చెట్టుని తిరగేసి ఉంచుకుంటే, చెట్టు రూట్స్ అంటే ఓకే ఓకే ఇలా డివైడ్ అయిపోతాయి. లెఫ్ట్ సైడ్ 2 ఛాంబర్స్, రైట్ సైడ్ 3 ఛాంబర్స్ ఉంటాయి. వాటిని మళ్ళీ 3 సెక్షన్స్గా డివైడ్ చేద్దాం. కింద నుంచి లోవర్, మిడిల్, అప్పర్. ఆల్వియోలై అంటే తిత్తులు, ఊపిరితిత్తులు ఎక్కడ ద్రాక్ష గుర్తులా కింద ఉంటాయి. సో ఆల్వియోలయ్యే మనకు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ని ఆల్వియో లోపలే జరగాలి. మనం ఇప్పుడు షాలో బ్రీతింగ్ తీసుకుంటున్నాం అనుకోండి, షాలో బ్రీతింగ్ అసలు కింద వరకే చారట్లా. అప్పుడు మీకు 2 ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ సరిగా జరిగినప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా జరగదు. ప్రతి సెల్కి ఎవరు తీసుకుని వెళ్ళాలి? ఆక్సిజన్ని బ్లడ్డే తీసుకుని వెళ్ళాలి. ఆ 2 కలిసే వెళ్తాయి. ఇప్పుడు ఒక హెమోగ్లోబిన్ మాలిక్యూల్ ఉందనుకోండి, అది 4 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్కి కంబైన్ అవ్వగలదు. మనం ఇక్కడి వరకే తీసుకుంటున్నాం, అది 2తోనే అవుతుందా, ఒక్కదాంతోనే అవుతుందా? ఇది ఆ బ్లడ్ ఆ హెమోగ్లోబిన్ 2 మాలిక్యూల్స్ తోటే కంబైన్ అయి వెళ్ళింది అనుకోండి, తీసుకెళ్ళింది సెల్కి, అక్కడ 2నే వదలగలదు. 2 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ని బయటికి తీసుకురాగలదు. అంటే ఏమవుతుంది, ఇక్కడ సైంటిఫిక్గా మాట్లాడితే అక్కడ జరగాల్సిన ఎక్స్టెంట్ సరిగా జరగట్లేదు. అంటే బ్లడ్ ప్రాపర్గా ప్యూరిఫికేషన్ అవ్వట్లేదు. మీరు అనే ఎనర్జీ బ్లాక్స్ కూడా, ఎనర్జీ కూడా ఫ్లో అయ్యేది బ్రెత్తే కదా. శ్వాస దేన్ని లోపలికి వెళ్ళేదానికి దేన్ని తీసుకుంటుంది? ప్రాణశక్తికి వెహికలే శ్వాస. మనం చుట్టూ మనం ఇప్పుడు మనం ఎంత కూర్చున్నామంటే ప్రతి చోట ప్రాణశక్తి ఉంది. మనం ఒక ఓషన్ ఆఫ్ ప్రాణశక్తిలో కూర్చున్నాం. ఈ ప్రాణశక్తి మీ రూపంలో ఉంది, నా రూపంలో ఉంది, తన రూపంలో ఉంది, చెట్టు రూపంలో ఉంది. ప్రతి దానిలోనూ ప్రాణశక్తి ఉంటుంది. శ్వాసని ఒక వెహికల్గా తీసుకొని వెళ్తుంటుంది ప్రాణశక్తి లోపలికి. ఎప్పుడైతే శ్వాసే సరిగా వెళ్ళలేదంటే అక్కడికి ప్రాణశక్తి ప్రవాహం కూడా సరిగా ఉండదు. అప్పుడు ఏమవుతాయి? ఎనర్జీ బ్లాకేజెస్ వస్తాయి. ఎనర్జీ అనేది స్పిరిచువల్ అనుకోండి. అదే మీరు సైంటిఫిక్గా ఆలోచిస్తే ఇట్ కుడ్ బి ఎనీ బ్లాకేజెస్. అంటే ఏ పొల్యూటెడ్ ప్యూరిఫికేషన్ అవ్వట్లేదు. మీరు అనే ఎనర్జీ బ్లాక్స్ కూడా, ఎనర్జీ కూడా ఫ్లో అయ్యేది బ్రెత్తే కదా. శ్వాస దేన్ని లోపలికి వెళ్ళేదానికి దేన్ని తీసుకుంటుంది? ప్రాణశక్తికి వెహికలే శ్వాస. మనం చుట్టూ మనం ఇప్పుడు మనం ఎంత కూర్చున్నామంటే ప్రతి చోట ప్రాణశక్తి ఉంది. మనం ఒక ఓషన్ ఆఫ్ ప్రాణశక్తిలో కూర్చున్నాం. ఈ ప్రాణశక్తి మీ రూపంలో ఉంది, నా రూపంలో ఉంది, తన రూపంలో ఉంది, చెట్టు రూపంలో ఉంది. ప్రతి దానిలోనూ ప్రాణశక్తి ఉంటుంది. శ్వాసని ఒక వెహికల్గా తీసుకొని వెళ్తుంటుంది ప్రాణశక్తి లోపలికి. ఎప్పుడైతే శ్వాసే సరిగా వెళ్ళలేదంటే అక్కడికి ప్రాణశక్తి ప్రవాహం కూడా సరిగా ఉండదు. అప్పుడు ఏమవుతాయి? ఎనర్జీ బ్లాకేజెస్ వస్తాయి. ఎనర్జీ అనేది స్పిరిచువల్ అనుకోండి. అదే మీరు సైంటిఫిక్గా ఆలోచిస్తే ఇట్ కుడ్ బి ఎనీ బ్లాకేజెస్. అంటే ఏ పొల్యూటెంట్ అన్నవచ్చు. మైక్రో పొల్యూటెంట్స్, మనం ఇప్పుడు పీల్చే వాటిలో చాలా పొల్యూషన్స్ ఉంటాయి. ఏమవుతాయి? మైక్రో పొల్యూటెంట్స్ లంగ్ లోవర్ లోబ్స్లో సెడిమెంట్ అయిపోతాయి. అంతే కదా, గ్రావిటీ వల్ల కిందకి వెళ్ళిపోతాయి. మనం డీప్ ఇన్హలేషన్ చేయలేదనుకోండి, వాటిని ఎప్పుడు బయటికి తీసుకొని వస్తాం? లోపలికి తీసుకురావాలి కదా, బయటికి పీక్కొని రావాలి వాటిని. అందుకనే మనం డైనమిక్ బ్రీదింగ్స్ కొన్ని వాడతాం. అంటే కపాలభాతి, భస్త్రిక లాంటివి టు ఎక్సర్సైజ్ ద లంగ్స్. అవేంటి? తిత్తుల్లాగా ఎలాస్టిసిటీ ఉంటుంది. వాటిని మనం ఇలా బలూన్ గాలి కుట్టే ముందు ఇట్లా సాగదీస్తాం కదా, అలా తిత్తుల మీద మనం కనుక ఎక్సర్సైజ్ చేసినట్టయితే వాటిలో ఎలాస్టిసిటీ పెరిగి మీకు బ్రెత్ లోపల చొచ్చుకునే వెళ్ళే కెపాసిటీ ఉంటుంది. ఇఫ్ యూ డూ ఇట్, అంటే మనం రోజంతా డీప్గా చేయాలని లేదు, చేసిన కాసేపు డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసినప్పుడు ప్రాపర్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇదే ఏమవుతుంది, ఇక్కడ మనకు బ్రెయిన్లో
మేజర్ రెస్పిరేటరీ సెంటర్ ఉంటుంది మిడిల్లో ఆబ్లాంగేటా. ఇది కార్పొరేట్ ఆఫీస్ అనుకోండి, దీనికి సిగ్నల్ వెళ్తుంది. సో నీ బాడీ ప్రాపర్గా 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసేలాగా 4 మాలిక్యూల్స్ని విడగొట్టేసి కార్బన్ డైఆక్సైడ్ బయటికి తీసుకొచ్చేలాగా యు ఆర్ ఎక్సర్సైజింగ్ యువర్ లంగ్స్. అంటే ఈ బ్రెయిన్ లంగ్ యాక్సిస్ని సరి చేసుకుంటున్నారు మీరు. ఈ రెండింటి మధ్య ఉన్న సిగ్నలింగ్ పాత్వేని మీరు బ్రెయిన్కి, మన బ్రెయిన్ చెప్తేనే మన బాడీ ఏ పని అని చేస్తుంది. ఇప్పుడు ఏదన్నా కొడితే బ్రెయినే చెప్పాలి ఎక్కడ కుట్టు అని. అలాగే బ్రెయిన్కి మనం ఏం చెప్తున్నాము, మ్యానిపులేట్ చేస్తున్నాం బ్రెత్ని ఇక్కడ. సో టేక్ లాంగ్ డీప్ ఇన్హలేషన్, అంటే లెంత్ వైజ్, బ్రెత్ వైజ్, ఎక్స్టెన్షన్, ఎక్స్పాన్షన్, ఇలాంగేషన్, ఎక్స్టెన్షన్, ఇన్ని రకాలుగా బ్రెత్ని మనం సాగదీసుకుంటూ లోపలికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వీఆర్ గివింగ్ మోర్ టైమ్ ఫర్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్. ఇలా ఇవ్వడం వల్ల బ్లడ్ మనం శరీరానికి హెల్ప్ చేస్తుంది. ఎంత అద్భుతం కదా ఈ శరీరం. ఎన్ని ఈ బండి కూడా 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని రోడ్డు మీద తిరగనివ్వరు. అట్లాంటి 120 ఏళ్ళు బతుకమని మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం చాలా అబ్యూస్ చేసి, అంటే రకరకాల టెన్షన్స్, మెంటల్ అనుకోండి, ఫిజికల్ అనుకోండి, మనం అబ్యూస్ చేసి ఈ బ్రెత్లోనే చాలా ఇప్పుడు ఉన్నంత ఇదివరకు రోజుల్లో ఆడుతూ పాడుతూ పనిచేసేవారు, ఒంగుని లేచేవాళ్ళు, బట్టలు జాడించేవాళ్ళు, పొలం పని చేసేవారు. అప్పుడు ఆటోమేటిక్గా లంగ్ ఎక్స్పాన్షన్స్, కాంట్రాక్షన్స్ అయిపోయేది. ఇప్పుడేం జరుగుతుంది, కూర్చుంటే సిస్టమ్ మీద వర్క్ చేస్తాం, లేకపోతే మాట్లాడతాం, నించుంటే నిలబడే పని చేస్తున్నాం. దాంతో సరైన ప్రాపర్ ఇలాస్టిసిటీ లోపల లేదు, బాడీలోనూ లేదు, లోపల ఆర్గాన్స్కి లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రాణశక్తిని అవి పూర్తిగా స్వీకరించలేకపోతున్నాయి. ఆ ప్రాణశక్తిలో బ్లాకేజెస్ వస్తున్నాయి. అవి దాట్ విల్ బికమ్ మైండ్ మ్యాక్సిమం అండి. ఇప్పుడు 4-5 లేయర్స్ అని చెప్తాం. ఈ మెంటల్ లేయర్లో చాలా మటుకు అబ్జార్ప్షన్ ట్రై చేస్తుంది పాపం ఈ శరీరం. అప్పుడు అక్కడ కూడా హోల్డ్ చేయలేని పరిస్థితిలో ఫిజికల్ బాడీ మీద వదిలేస్తుంది. అది విల్ బికమ్ వ్యాధి. దాన్ని అది అంటాం ఆ స్టేజ్లో. శరీరం మీదకి ఎప్పుడైతే ఒక డిసీజ్ రూపంలో వస్తుందో దాన్ని వ్యాధి అంటాం. మెంటల్గా చాలానే మనం విత్హోల్డ్ చేసేస్తుంది. మెంటల్ లేయర్లో అన్నీ అబ్జార్బ్ చేసేసి ఆ కార్టిజాల్స్ని రిలీజ్ చేసి అది న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. చేయలేనప్పుడు ఏ గ్లాండ్ మీదో, ఏ మస్కులర్ సిస్టమ్ మీదో, నర్వస్ సిస్టమ్ మీదో ఈ టాక్సిన్స్ అన్నీ అక్యుములేట్ అయిపోతాయి. దట్ విల్ బికమ్ ఎ డిసీజ్, దట్ విల్ బికమ్ ఎ డిస్ఫంక్షన్. అంటే అక్కడ ఎనర్జీ బ్లాకేజ్ వచ్చేస్తుంది, ప్రాణశక్తి అక్కడికి వెళ్ళట్లేదు. ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉంది అంటే అక్కడికి ప్రాణశక్తి ప్రవాహం లేదు. నథింగ్ బట్ యు ఆర్ నాట్ బ్రీదింగ్ ప్రాపర్లీ. అంత శ్వాసని సరి చేసుకుంటే మెల్లగా ఓవరాల్ గా రూట్ నుంచి మారుతుంది. సెల్యులర్ లెవెల్లో చేంజ్ తెచ్చుకోవచ్చు మనం. ఎవరికైనా శ్వాస గురించి సందేహాలు ఉంటే ఒక్కొక్కరు ఒకటి అడగండి. సో దట్ వీ కెన్ కన్జ్యూమ్. కుడివైపు ఎడమనాడి, చంద్రనాడి, సూర్యనాడి, అదే దీన్ని సుష్మనా నాడి అని ఒకటి, సుషుమ్నా నాడి అంటే ఒక పాట మీకు పండిత ఏల్చోరి గారు ఐడియా ఉన్నారో, ఆయన ఒక పాట రాశారు. మేము అప్పుడు ఆయుర్వేదంలో ఆయన ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళము. ప్రాణానికి ప్రాణం, ప్రాణాయామం, ప్రాణశక్తులను అందించే పరమశివుని ధామం, ఇది పరంధామం. ఉచ్ఛ్వాస నిశ్వాస అండ్ కుడి ఎడమల యొక్క, అంటే ఇది చంద్రనాడి, ఇది సూర్యనాడి అని ఒక పాట రాశారు. సో సుష్మనా నాడి అని అంటారు కదా, అంటే మనం రెండింటి నుంచి సమానంగా శ్వాస ధారగా రావడం, వెళ్ళడం, లోపలికి వెళ్ళడం ఒకటి ఉంటుంది. ఒకటేమో కుడి వైపునే వెళ్తూ వస్తూ, ఒకటేమో ఎడమ వైపు నుండి ఉంటుంది. ఇవి ఎప్పుడు ఎలా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నట్టు, లేదా మనం ఉండేదాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయా? కరెక్ట్. ఒకవేళ మనం వెంటనే వాటిని అరే నేను వెంటనే సెట్ చేసుకోవాలని గుర్తుపట్టి కూడా సెట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. స్వర మార్పిడి అంటాం దాన్ని. దీన్ని స్వరయోగం అని పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఇడ ఆ రోజు అమ్మ బాబాయ్ గారు సుష్మనా నాడి గురించి కూడా డిస్కషన్ ఒక టాక్ చేసాం. అంటే ఏం చెప్తారంటే ఒకవేళ యోగ సిద్ధి నీకు ఏర్పడింది, సుష్మలో ప్రవహిస్తుంది, నీవు అనుకుంటే ఎడమ శ్వాసని వెంటనే కుడికి మార్చేయచ్చు, లేదా కుడిని ఎడమకి తీసుకురావచ్చు. ఎగ్జాంపుల్, నువ్వు ఈరోజు ఒక 10 hours పని చేయాలనుకున్నావు, నీ బ్రీతింగ్ సిస్టమ్ని నువ్వు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నీకు ఏ పని లేదు, ప్రశాంతంగా ఉండాలనుకున్నావు, సుషుమ్నలోకి రావచ్చు. సో అది నియంత్రణ నుంచి వస్తుంది. సరే, మీరు చెప్పండి. మీరు ఇప్పుడు ఇడ పింగళ అంటాం. లెఫ్ట్ అంటే చంద్రనాడి, రైట్ సూర్యనాడి, పింగళుడు సూర్యుడు, ఓకే. ఇడానాడి చంద్రనాడి. మీకు చంద్రుడు అనగానే ఏం గుర్తొస్తుంది? చల్లదనం. సూర్యుడు అనగానే వేడి. సో ప్రతి శరీరానికి అన్నీ కావాలి, 2 రకాల ఎనర్జీస్ కావాలి. ఇప్పుడు మనం ఉన్నామంటే కూడా మనలో కూడా ఫెమినైన్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ రెండు కలిసి, అట్లాగే ఇది కూడా 2 ఎనర్జీస్ అనుకోండి. మీకు చంద్రనాడి ఏం చేస్తుందంటే మిమ్మల్ని కామ్ డౌన్ చేస్తుంది, అంటే నిదానంగా ఆలోచించేలా చేస్తుంది, కూల్గా ఉంచుతుంది. అంటే యు ఆర్ ఎట్ ఎ పేస్ దట్ రెస్ట్ అండ్ డైజెస్ట్ అనుకోండి. మీకు శుభ్రంగా అరగాలి అని అనుకుంటే లెఫ్టే యాక్టివ్గా ఉండాలి.
రెస్ట్లో ఉండాలంటే కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే లెఫ్ట్ ఉండే, అదే మీరు కుడి యాక్టివ్గా ఉందనుకోండి అన్ని రకాల మీరు బాగా పనిచేయాలన్నా కుడి ఉండాలి, అగ్రెషన్ ఉండాలన్నా కుడి ఉండాలి, ఎమోషనల్లీ హై ఉండాలన్నా కుడి ఉండాలి. అంటే అన్ని విపరీత చర్యలు ఉంటాయి కదా, అంటే కొంచెం అగ్రెషన్ కొంచెం యాక్టివ్ అలాంటివన్నీ మనం కుడి శ్వాసలో ఉన్నప్పుడు జరుగుతాయి. ప్రశాంతంగా కామ్గా, కానీ ఇలాగే ఉండిపోతే బద్ధకంగా కూడా తయారవుతుంది. రెండు కావాలి, రెండిట్లో అన్నిట్లో సమత్వమేనండి. అంతే, అందుకనే సమత్వం యోగ ఉచితే అంటారు. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ కుడి శ్వాసలో ఉండిపోతున్నాం. అంటే సడన్ గా చిన్న చిన్న వాటికి గొడవలు అయిపోయి కూడా కుడి శ్వాసలో ఉన్నప్పుడు మీరు కావాలంటే గమనించండి, బాగా కోపం వచ్చినప్పుడు బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు కుడి ఆడుతుంది, గమనించండి. అది గమనించడం ప్రూవ్డ్ అది ఇంకా అసలు అంటే ఇది కనెక్టెడ్ టు సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ సిస్టమ్స్ ఇన్ ద బాడీ. అటానమస్ నర్వస్ సిస్టంలో సింపాథెటిక్ పారాసింపాథెటిక్ అని ఉంటాయి అనమాట. సింపాథెటిక్ అంటే ఏంటి, మనం దాన్ని కుడితో కంపేర్ చేసుకోవచ్చు, పారాసింపాథెటిక్ని ఎడమతో కంపేర్ చేసుకోవచ్చు. ఈ రెండు మధ్య బ్యాలెన్స్ తీసుకొచ్చుకోవడం యోగాల్లో చేసే పని. మనం అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకు ఈ స్థితి ఎక్కువ సింపాథెటిక్ టోన్లోనే ఉండిపోతున్నాం కాబట్టి, అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు పరిగెడుతూనే ఉన్నాం అనుకోండి. ఈ కుక్క ఎగ్జాంపుల్ ఇదే. కుక్క కాసేపు పడితే బాగానే ఉంటుంది, పరిగెడతాం, బ్లడ్లో నుంచి ఉన్న గ్లూకోజ్ అంతా కాళ్ళకి ఇస్తుంది, కాళ్ళకు బలం వచ్చి పరిగెడతాం. ప్రతిసారి కుక్క పడుతుంటే ఎట్టుంటుంది గ్లూకోజ్, అప్పుడు ఏం చేస్తుంది ఆ టైంలో డైజెషన్ ఆపేస్తుంది, ఎందుకంటే డైజెషన్ అవసరం లేదు అప్పుడు. మీరు అందుకే స్ట్రెస్లో ఉన్నప్పుడు తింటే అది సరిగా అరగదు, ఏదైనా ఎక్కువ తినేసాం తక్కువ తినేది డైజెషన్కి అన్కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అదొక్కటే పని చేసినా పని చేయకపోయినా పర్వాలేదు, మన సర్వైవల్ నడుస్తుంది. కానీ ఏ హార్ట్ పని చెప్పితే కష్టం కదా. హార్ట్ ఏం చేస్తుంది, సర్క్యులేషన్ అంతా స్పీడప్ చేసేసి మీ లోపల ఉన్న గ్లూకోజ్ అంతా కాళ్ళలో తెచ్చిపెడుతుంది. సో నీ వెనకాల కుక్క ఉంది, పరిగెడతాం. అట్లాగే మన స్ట్రెస్ కూడా అనుకోండి. ఇప్పుడు స్ట్రెస్ కొంచెం సేపు తీసుకుంటే తర్వాత అడ్రినల్ సెట్ అయిపోతుంది, మామూలు బ్యాలెన్స్కి వస్తుంది బాడీ. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి పూట పరిగెడుతుంటే పరిస్థితి ఏంటి, ఆర్గాన్స్ ఏమైపోతాయి, అసలు అలసిపోతాయి. సో డైజెషనే అసలు పనిచేయదని చెప్తున్నాం. ఇప్పుడు గుండె ఎవరైనా గట్టిగా అరిచినప్పుడు, ఎవరైనా పక్కన బాగా గట్టిగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఇంకొకరికి గుండె బాగా దడ ఎక్కువ పెరిగిపోద్ది కదా. అవును, అది కూడా ఈ శ్వాస సరిగా కాదండి, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు అది కొంతమంది తొందరగా రియాక్ట్ అయిపోతారు, కొంతమంది వాళ్ళ సొంతదైనా కూడా పెద్ద రియాక్ట్ అవ్వరు. మనకున్న అటాచ్మెంట్ బట్టో మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి, అది వాళ్ళ కండిషన్ బట్టి. కొంతమంది పెద్ద సౌండ్ వస్తే కూడా అమ్మో నాకు గుండె జలధరించింది అనేస్తారు. దానికి అప్పుడు శ్వాస పెరుగుతుంది వాళ్ళకి జలధరించాక, అంతేగాని శ్వాస పెరగడం వల్ల వాళ్ళకి జలధరించాలి. తను చెప్పింది అదే, ఒకవేళ అది గుండె దడ వచ్చింది అనుకో, శ్వాస పెరుగుతుంది, శ్వాస నియంత్రిస్తే మళ్ళీ సర్దుకుంటది కదా. సర్దుకుంటుంది, అఫ్ కోర్స్ సర్దుకుంటుంది. ఏదేమైనా ప్యానిక్ అవ్వకూడదు. అంటే ఏదైనా అలా చూడడానికి అలవాటు పడాలి, ముఖ్యంగా అటాచ్మెంట్. జీవన టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క బ్రెత్ తీసి చూడండి, షాలో బ్రీతింగ్ తీసుకుంటుంది. మనం అలా తీసుకుంటే తొందరగా లైఫ్ స్పాన్ తక్కువ. కుక్కది వేరే చెప్తున్నా ఇంత బ్రెత్ గురించి, యానిమల్ కి తెలుస్తుంది కాదు అది, అందుకనే దానికి నెంబర్ ఆఫ్ లైఫ్ ఇయర్స్ తక్కువ. గమనించింది రా ఫుడ్ ఎక్కువ, అంటే ఇప్పుడు ప్రాణాహారం అదే ఒక ఇప్పుడు మధ్యలో నాది ఇప్పుడు బ్రేక్ అయింది. బట్ న్యాచురల్ డైట్ అని చాలా మందికి చెప్పాను నేను, అండ్ నేను కూడా చేశాను. అప్పుడు ఈ గ్రీన్ జ్యూస్లు, ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ సలాడ్స్ ఇవి తిన్నప్పుడు 60 to 70% రా ఫుడ్ తిని ఈవినింగ్ 30% కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా నాభి నుండి శ్వాస వెళ్తుంది వస్తుంది, అది తెలుస్తుంది కామన్గా. అది ఆహారానికి దానికి సంబంధం ఉంటుంది కదండి, అంతే కదా. ఇప్పుడు మీరు చాలా ఎక్కువ తిన్నా ముందర శక్తి అంతా తీసుకెళ్ళి డైజెస్ట్ అవడానికే పెట్టాలి, ఇంకా బ్రీదింగ్ ఎక్కడ. పొట్ట నిండా ఉంటే ఏం చేయగలం, అసలు ఏ పని చేయలేం. మొత్తం గ్లూకోజ్ అంతా దాన్ని అరిగించడానికే పెట్టాలి, ఇంకా అరగాల్సింది ఏదో కొంచెం ఎనర్జీ చాలు మన రెగ్యులర్ యాక్టివిటీస్ కి, మిగతాదంతా హాయిగా ఎక్కడొక్కడ డిపాజిట్ అవుతుంది, అంతే. అదే కొవ్వు ఈ మధ్య లావ్ అయిపోతుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రాక్టీస్ అండి, ఏదైనా ప్రాక్టీస్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ టు ప్రాక్టీస్. ఈజీగా తెలుస్తుంది. అది మీరు చెస్ట్ బ్రీదింగ్ తీసుకుంటున్నారు కదా, స్టమక్ అయితే అసలు పొట్ట మీకు ఏం తెలియదు కూడా, లోపలికి దిగిపోతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు పడుకున్నప్పుడు చూసారు ఎప్పుడన్నా, పొట్ట ఊగుతుంది అంతే, అది మీకు తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పొట్టలోకి తీసుకోం గాలి, అబ్డామిన్ విల్ క్రియేట్ స్పేస్ ఫర్ ద లంగ్స్ టు ఇన్ఫ్లేట్ అన్నమాట. అంటే మీకు పొట్ట లంగ్స్ ఉబ్బడానికి స్పేస్ క్రియేట్ చేస్తాం, అంతే. ఒక మీరు ఫిజికల్ ఏమండి. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ గా ప్రాణాయామం చేయడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే
మనం ఎప్పుడు చాలా రెగ్యులర్గా ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, ఇవన్నీ లోపల వైర్స్ లాగా కేబుల్స్లో ఉంటాయి, చుట్టలు చుట్టుకొని ఉంటాయి. ఆ చుట్టల్లో పేరుకుపోయింది అనుకో, నాచు పేరుకుపోతే ఎట్లా ఉంటుంది అసలు? వెళ్తుందా బ్రెత్? వెళ్ళదు కదా. వాటిని ఇలాస్టిసిటీ తెచ్చుకోవాలంటే ఆసనం చేయాలి. ఆసనం పోనీ మీరు ఆసనం కాదనుకుంటే ఎక్సర్సైజ్. మీరు ఇందాక ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి మీరు బ్రెత్ని ఎలా చూస్తున్నారంటే ఆసనం ద్వారా బ్రెత్ మ్యానిపులేట్ చేస్తున్నాం అని చెప్పాను కదా. అంటే 2 రకాలుగా చూడొచ్చు ఒక ఆసనంలో బ్రెత్ని. ఒకటి జనరల్గా ఏంటంటే ఆసనం చేసేప్పుడు ఇన్హేల్ ఎగ్జేల్ అని చాలా మంది ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు. నేనేమనుకుంటానంటే ఎక్కడ ఇన్హేల్ చేయాలి ఎగ్జేల్ చేయాలి కూడా మన చాయిసే. ఎందుకంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక ఫార్వర్డ్ బెండింగ్ చేశారు. ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు బెండ్ చేసినప్పుడు హ్యామ్స్ట్రింగ్స్ అంటే కాళ్ళ వెనకాల భాగం అంతా లోపల డీప్ మసిల్స్ దగ్గర నుంచి మొత్తం గుంజుకుంటూ పైకి రావాలి. సో అప్పుడు మీరు స్ట్రెచ్ చేసినప్పుడు ఇన్హలేషన్ హ్యామ్స్ట్రింగ్స్లో చూడొచ్చు. ఇది నా అబ్జర్వేషన్, నిజమో కాదో కూడా నాకు తెలియదు, నా చెప్తున్నా. ఎగ్జిలేషన్లో నేనేం చేస్తాను, లోపల అబ్డామినల్ ఆర్గన్ అంటే మడుస్తాం కదా బాడీని, ఇట్లా అబ్డామినల్ ఆర్గన్స్ అన్ని స్క్వీజ్ చేస్తాం అంతే. ఇప్పుడు మనం సేమ్ ఒక పిల్లో లేకపోతే బెలూన్ స్పాంజ్ అనుకోండి, ముడిచినప్పుడు వెళ్ళిపోతుంది, అంతే. ఓపెన్ చేసినప్పుడు వస్తుంది, అంతే. కొన్నిసార్లు ముడుస్తున్నా ఓపెన్ చేస్తున్నా వచ్చి తీసుకుంటుంది, అది తెలుస్తుంది. ఎలాస్టిసిటీ అవుతుంది. ఇప్పుడు మీరు పైకి వస్తారు, ఇవన్నీ ఒకసారి లోపల ఇలా పిండేశారు అనుకోండి, స్క్వీజ్ చేశారు, పైకి రాగానే అవుతుంది. స్పాంజ్ ఎలా అయితే విచ్చుకొని లోపల పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి ఒకవేళ నీళ్ళల్లో ఉందనుకో, నీళ్ళలో నుంచి తీసి వదిలేసాం స్పాంజ్ని, మళ్ళీ నీళ్ళల్లో వేసాం పిండేసి, అప్పుడు ఏమవుతుంది, గబగబా నీళ్లు పీల్చుకుంటుంది. మన లోపల ఆర్గన్స్ కూడా ఏం చేస్తాయి, చుట్టుపక్కల బ్లడ్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అప్పుడు టాక్సిన్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఎందుకని మీరు ఇన్హలేషన్ ఎగ్జిలేషన్తో చేస్తున్నారు కదా. రెగ్యులర్ ఇన్హలేషన్కి ఎగ్జిలేషన్కి, ఆర్గాన్ మీద ఇన్హలేషన్ ఎగ్జిలేషన్కి నేను డిఫరెన్స్ ఫైండ్ చేశాను. ఓకే, అట్లా అంటే స్పెసిఫిక్ ఆర్గాన్గా ఓరియంటెడ్గా కూడా బ్రీదింగ్ చేయొచ్చు. జనరల్గా ఇన్హలేషన్ ఎగ్జిలేషన్ ఓన్లీ లంగ్స్ దగ్గర చూడకుండా, ఎందుకంటే ఏదో మన తదో ప్రాణ అంటే ఎక్కడకు మనసు వెళ్తుందో అక్కడ బ్రెత్ వెళ్తుంది, ప్రాణం వెళ్తుంది. అలాంటప్పుడు మన ప్రాణశక్తి ఎక్కడ కావాలో అక్కడ పంపించుకునే టూల్ మనకు ఉంది కదా. కొంత సాధన అవసరం. ఎగ్జాంపుల్ అంటే నేను విపశ్యన చేస్తున్న రోజుల్లో నాకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కమ్యూనికేషన్ ఉండేది. అండ్ హీ సెడ్ వన్ స్ట్రేంజ్ థింగ్ అండ్ దట్ హ్యాపెండ్ ఆల్సో. నాకు జుట్టు లేదు కదా, సో నా శ్వాసని నేను జుట్టు వైపు పంపిస్తున్నాను. నాకు ఒక ఇన్సైట్ కలిగింది, ఇది నేను పుస్తకాల్లో చదవలేదు. నిజంగా అతను బట్టతల, ఇప్పుడు అతనికి జుట్టు ఉంది. అతను బిలీవ్ చేశాడు. అండ్ అతను ఇప్పుడు మనస్సుని నేను నా శ్వాసని నా జుట్టుకు పంపిస్తున్నాను చేసేవాడు అనమాట. అది ఎవరికి అర్థం కాదు, కంటికి కనబడదు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూస్తే అతను నాకు తెలుసు కదా అబ్బా వస్తుందని అన్నాడు, నమ్మాడు. దాన్ని అసలు సింపుల్గా అసలు ఇట్లా అనుకుంటే చెప్పేసి వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఫిజికల్ పెయిన్ ఉంది, యూ కెన్ యాక్చువల్లీ టేక్ నీ బ్రెత్ ని పంపించొచ్చు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మన పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, పెయిన్ కిల్లర్ కాదు, పెయిన్ బామ్ తీసుకోండి. పెయిన్ కిల్లర్ అంటే మళ్ళీ వేరే పని. మళ్ళీ పెయిన్ బామ్ తీసుకోండి. ఇక్కడ రాయంగానే ఏమవుతుంది, అక్కడ వేడవుతుంది. అంటే ఏమవుతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది కదా. మనం చేసేది కూడా అదే కదా, బ్రెత్ బ్లడ్ డైరెక్ట్లీ. అంతే. రెండోది, ఈ కాన్వర్జేషన్కి ఒక చివరి మాట, తర్వాత మీరు ఒక మాట చెప్తారు, ఎవరికి ఇష్టం మాట్లాడచ్చు. పెయిన్ని చూసి భయపడకుండా పెయిన్ని అనుభవిస్తూ పెయిన్ దాటి బయటకు వెళ్ళొచ్చు. ఇది ఒక పద్ధతి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కాలు మోకాలు నొప్పి ఉంది, అందుకని నేను దీన్ని బ్లాక్ చేసి పెట్టాను, నేను వాడట్లే, తద్వారా కాలు చచ్చిపోతుంది. అట్లా కాకుండా ఇట్లా అంటే నొప్పి లేస్తుంది కాబట్టి నువ్వు అట్లా అనడం మొదలుపెట్టు. ఇప్పుడు ఇట్లా అంటే నొప్పి ఉంది, ఆగు కొంచెం ఆగు ఆగు ఆగు. ఇది ఓపిక. నీ శరీరం నీతో లైఫ్ అంతా ఉంటుంది, దానికి గంట సేపు తొందర 2 నిమిషాలు అయిపోవాలి. జనాల ప్రాబ్లం ఏంది, తర్వాత ఇట్లా అన్నావు, ఇప్పుడు నొప్పి లేచింది, ఆ నొప్పిని దాటుకొని కాలుని ఓపెన్ చేసావు, ఆ నొప్పిలో ఉండి లైట్గా అనుభవిస్తూ దాన్ని, అంటే నువ్వు ఫోర్స్ చేయట్లే, కొంచెం అర్థం చేసుకుంటూ చేస్తున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఇదేంటి, యు ఆర్ స్కానింగ్ యువర్ ఓన్ బాడీ ఎవ్రీడే. ఇప్పుడు నేను ఇట్లంటే నొప్పి లేదు, ఇట్లంటే నొప్పి లేదు, ఇట్లంటే నొప్పి ఉంది, ఇక్కడ నాకు నొప్పి తెలుస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకో, ఈ భంగిమ. ఆఫ్టర్ 1 year లేదా 6 months యూ యాక్చువల్లీ సీ ఇక్కడ నొప్పి ఉండదు, నొప్పి లేదు, ఇక్కడ కొంచెం ఉంది. అంటే నీకు తెలుస్తుంది నీ బాడీలో ఆ టిష్యూస్లో సమ్ చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ యు ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్. అది చెట్టు కూడా అంతే, మన ఇట్లా వంచి కడితే 1 సంవత్సరానికి అట్లా వంగిపోయి అలాగే పెరిగిపోతుంది. శరీరం కూడా అంతే. ఎవరికైతే వంక కాళ్ళు ఉంటాయో, చైనాలో ఒక పద్ధతి ఉంది, ఈ 2 కాళ్ళని ప్రతిరోజు ఒక 1/2 hour కట్టి ఉంచుతారు. ఇట్లా ఒక 6 months 1 year తర్వాత ఎట్లయితే పళ్ళ సెట్ వల్ల పళ్ళు లోపలికి పోయాయో, నీ వంక కాళ్ళు కూడా స్ట్రైట్ అయిపోతాయి. అది ఎంత ఓపికకు సంబంధించిన ఎంత చెప్పినా. బాడీకి సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ చాలా ఉంటుంది, మనం దానికి ఆ టైం ఇవ్వట్లేదు. అంతే, గబుక్కని ఒక టాబ్లెట్ వేసేస్తాం. మొన్న అదే నాకు పెయిన్ కిల్లర్ ఎలా పనిచేస్తుందని చెప్తే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మనం ఏమనుకుంటాం, ఎక్కడ కాలు నొప్పి వచ్చినా సరే పొట్టలోకే కదా వేస్తాం పెయిన్ కిల్లర్. నేను అనుకుంటా అసలు నిజంగా ఫార్మా కూడా ఒక అద్భుతమే.
అంటే ఇప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని పక్కన పెట్టండి, బాగా నొప్పిని ఒక చిన్న టాబ్లెట్ తగ్గించవచ్చు కదా, అది కూడా ఒక అద్భుతమే కదా. ఆబ్వియస్. అలా అనిపించినప్పుడు నోట్లో వేస్తాము. అయితే నాకు ఒకటి కామెడీగా చెప్పాడు, అది నిజమో కదా, నేను క్లాస్ చెక్ చేసుకోలేదు. అవలేదా? అవలేదు. అయితే కాలు నొప్పి ఎలా తగ్గుతుంది నోట్లో వేసుకుంటే చెప్పండి మీరు. నేను అదే చెప్తున్నా, నేను చెప్తున్నది అది ఇస్ ఇట్ సైకలాజికల్ ఫీలింగ్? కాదు 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 కాదు. నేను ఒక మాట చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా. వెళ్ళి వర్క్ చేస్తుందా? అరే రామ. అదే చేయండి, ప్రెషర్ అన్నది చెప్పండి. నాకు ఒక వ్యక్తి చెప్పాడు, అది నిజమో కదా క్రాస్ చెక్ చేసుకోలేదు కూడా చెప్తున్నాను నేను. అసలు అది ఎక్కడ పెయిన్ ఉన్నా తగ్గిస్తుంది, అవును కాలు ఉన్న చోట తగ్గినట్టు తెలుస్తుంది మనకంతే. అవును, వర్కింగ్ ఆన్ ద హోల్ బాడీ. కరెక్ట్, దిస్ ఇస్ ట్రూ. అన్ని చోట్ల నమ్మునేసి తీసుకొస్తుంది బాడీ, అన్ని చోట తీసుకొస్తుంది అది. ఇది ఎట్లుందంటే, నేను ఈ చెట్టుకు నీళ్ళు పోయాలనుకున్నా, మొత్తం కొట్టా, దీనికి కూడా పడ్డాయి. ఇక్కడ తడిసినట్టు మనం గుర్తిస్తున్నాం అంతే. అంతే. ట్రూ, ఇది కరెక్ట్. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల అన్నిటి ఆర్గాన్స్ నమ్ము చేసి పారేస్తుంది అది అన్నిటిని. మనకి ఇక్కడ మాత్రం నమ్మైనప్పుడు ఇది లేదు కాబట్టి దీన్ని గుర్తిస్తున్నాం అంతే. ప్లేస్ లో నొప్పి లేదు కాబట్టి అందుకనే పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ గుడ్. అందుకే ఇప్పుడు ఈ ఒక్కదాని కోసం హోల్ బాడీకి అది వాడాం, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది అవసరం లేకుండా వాడి కానీ కొన్నిసార్లు ఏంటంటే అర్థం చేసుకున్నాను. నేను దాని మీద ఒకటి చెప్పిన తర్వాత వాడు చెప్పింది నిజమా కదా అన్నది కాకుండా నేను నా బాడీ మీద చూశాను. అదే అదే అంతే. ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ మై హోల్ బాడీ, అది క్లియర్. మనం గుర్తించడం మాత్రం ఎక్కడ నొప్పి ఉందో అక్కడ గుర్తిస్తున్నాం. ఇప్పుడు మీరు ఇది అడుగుతారని నాకు తెలియదు కదా. అంతే కదండి. ఇప్పుడు కంట్లో నలక పడినంత వరకు దాన్ని మనం అది చూస్తుంది, మనకి ఎంత హెల్ప్ చేస్తుంది పట్టించుకోం. నలక పడితే అబ్బాయి దాన్ని ఎంత ఇబ్బంది పడుతుంది అప్పుడు అనుకుంటాం, ఇప్పటి వరకు దాన్ని ఎప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పుకుంటాం. రైట్, దాన్ని అసలు అంటారు కదా, శరీరానికి నొప్పి లేకపోతే ఈ భూమి ఎంత వికృతంగా మారిపోయింది తెలుసా. ముక్కు బాగా లేకపోతే కట్ చేసుకున్నాడు చాకు కదా, ఈ చెయ్యి ఇదే షేకండి నరికేరా దీన్ని చెప్పి. నొప్పి లేదు కాబట్టి, నొప్పి ఉంది కాబట్టి అది వేరు. నొప్పి ఉంది కాబట్టి మనం చాలా గౌరవంగా కాపాడుకుంటున్నాం. నొప్పి అనేది ఆధ్యాత్మికత ఒక ద్వారం, నీకేదో సంకేతాన్ని ఇస్తుంది. నువ్వు ఉన్నావని చెప్పేది నొప్పే. ఉదాహరణకి పక్షవాయువు వస్తే చేయి ఉంది కానీ తెలుస్తలేదు కాబట్టి వాడు సఫర్ అవుతున్నాడు అట్లా. ఎనీవే, సో ఇది శ్వాసకు సంబంధించిన రకరకాల విషయాలతో కూడినటువంటి ఒక సరదా పాడ్కాస్ట్. నెక్స్ట్ పాడ్కాస్ట్ ఇది ట్యూన్ అంతా పోయింది. ఎట్లా పోయింది ఇదంతా? ఆల్రెడీ పోయే ఉన్నదా వెంకటేశ? ఇదంతా ఊసిపోయి ఉన్నదా? ఇది ఆపలేదు మీరు? ఇది ఉండదు, పర్లేదు. సో నెక్స్ట్ ఇంకొక పాడ్కాస్ట్ లో ఎలా ఒకవేళ తలనొప్పి వస్తే ప్రాణవాయువు అక్కడికి ఎలా పంపడం చేద్దాం, మనం ఎలాబరేట్ గా మాట్లాడదాం. అయితే మనం ఇంకొకటి అట్లా బాగా అంటే లెంతీగా అక్కర్లే, మీతో చేయాలనుకుంటుంది 8 minutes సబ్జెక్టే. అట్లా ఒక అందరికి ఉపయోగపడే జనరల్ కంటెంట్, జనరల్ మెడిసిన్ లాంటిది. తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళు. అన్నది ఇచ్చింది నువ్వు వాడుతుంది కాదని వేరేది. ఇదే కొత్తది, నాది ఒరిజినల్. ఇది ఏమైందంటే అన్ని తీగలన్నీ పోయినాయి, ఇది ఊసిపోయింది, అట్లా అవ్వదు ఎప్పుడు. పర్వాలేదు, ఉండదు. సో ఎనీవే, సో ఇక్కడ నుంచి అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్. ఇప్పుడు ఇది వాయించడం బాయ్ కుదరదు కంప్లీట్. తిరుగు. ఓకే, బాయ్ 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 బాయ్.